ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు తమ బకాయిలు మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో మహిళల సంఖ్య 50% కంటే ఎక్కువగా ఉందని, అందుకే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర జిల్లాల మహిళా యూనిట్లను ఏర్పాటు చేసుకుందని ప్రకటించారు. ఉద్యోగ సంఘాల చరిత్రలోని మహిళా విభాగాలు ఏర్పాటు కావడం ఇదే తొలిసారని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులు సంపూర్ణంగా సహకరించారని చెప్పుకొచ్చారు. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని గుర్తు చేశారు. ఇంతగా వైసీపీ ప్రభుత్వాన్ని తాము సహకరిస్తే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. గతంలో ఉద్యమం చేసి ఆర్థికేతర అంశాలను సాధించుకున్నామని, కానీ ఇప్పటికే ఆర్థికపరమైన అంశాలు పరిష్కారం కాలేదన్నారు. మంత్రివర్గం ఉపసంఘం బకాయిల మీద ప్రభుత్వాన్ని అడగకుండా కాలయాపన చేస్తోందన్నారు. ఉద్యోగులుగా తమ బోనస్లు అడగడం లేదని, తమకు రావాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నామన్నారు. ఇప్పటికే ఎన్నికల విధుల్లో చేరిన ఉద్యోగులకు ప్రభుత్వం వేల కోట్లు బకాయిలు పడిందని, వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. హెల్త్ స్కీమ్కే జబ్బు వచ్చిందని దాన్ని నయం చేస్తే ఉద్యోగులు వైద్యం చేయించుకుంటారన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయడానికి నెట్వర్క్ ఆసుపత్రి నిరాకరిస్తున్నాయని